గణ గణ గణనాద హర 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 నాద రహిత ప్రవీణ్ మహారాజ్ గారు స్టేజ్ని అలంకరించాలని మన బోధన్ పట్టణ వాసి సుపరిచితుడు మన అందరికి మంచి కోరే వ్యక్తి ప్రవీణ్ మహారాజ్ గారికి బ్రాహ్మణ సమాజ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి వచ్చిన శుభ సందర్భంగా వారికి మన బోధన్ పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు మరియు అధికారులు అనధికారులు మా శివాలయం తరఫున వారికి చిరు సన్మానం చేయాలని చెప్పేసి గత 2-3 రోజుల నుంచి మేము అనుకుంటున్నాము. పంతులు గారి కోరిక మేరకు ఒక మక్మల్లాగా కావాలని చెప్పి టవల్ శాల్వాలు బాగా కప్పడం వల్ల శాల్వాలు ఏం పరిస్థితులు గారికి ఒక చిన్న టవల్ సరిపోతుంది. పంతులు గారు మీకు ఆర్మీ బావుడు మీరు వెరైటీ प्रवीण महाराज से हमारी विशेष प्रार्थना है, ऐसी हमारे ऊपर प्रेम और आशीर्वाद हमेशा रखो। सदा रहता है। बर्थडे को मैं गौशाला में रहता మంచిగా సూట్ అయింది. ప్రవీణ్ మహారాజ్ గారికి రాష్ట్ర స్థాయి ఆర్గనైజింగ్ సెక్రటరీ రావడము బోధనకి ఎంతో గర్వకారణము. మరి ప్రవీణ్ మహారాజ్ గారికి తను బోధన చేసిన సేవల్ని అందరికీ అందుబాటులో ఉంటూ బోధన కావాల్సిన అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ అందరికీ సహకారం చేసినందుకు ఆ పదవి రావడం జరిగింది. ఆ పదవికి న్యాయం చేసడానికి గుర్తించే రాష్ట్ర స్థాయి వాళ్ళు ఆ పదవి ఇవ్వడం జరిగింది. మరి ప్రవీణ్ మహారాజ్ గారు తన వాక్చాతుర్యము మైక్ లేకుండా కూడా మైక్ కంటే అద్భుతమైన మాట్లాడుతూ ఎన్నో పుణ్యకార్యాలు మన హనుమాన్ మందిరంలో ఎన్నో పుణ్యకార్యాలు అటువంటి కార్యాలు చేస్తూ ఉండి బోధన ప్రజలకి వేదాల గురించి చెప్పడము, మంచి గురించి చెప్పడము, అన్ని గుడిలో ప్రతిష్టాపన నిలబడి పనిచేయించడము చాలా గొప్ప విషయము. తనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చిందంటే మా బోధనకే యావత్ తెలంగాణలో పేరు రావడం జరిగింది. ప్రవీణ్ మహారాజ్ గారికి మీ పాదాలకు వందనాలు. మీ ఇటువంటి కార్యాలు ఇంకా చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాము. ధన్యవాదాలండి. బ్రాహ్మణ సమాజాలు ముందుకు కోరుతా ఉన్నాం. ब्राह्मण समाज वाले बोलता हूँ ब्राह्मण समाज महाराज की नेक्स्ट ब्राह्मण समाज రండి. బోధన్ టౌన్ సిఐ గారు పంపిస్తా అందరం వస్తున్నామా బాయ్? ఇంకా కొంచెం వెనక జరుగుతుంది. नहीं
तब से आओ ना बाजू को राइट మరి వాయిస్ దమజరాగా ఇంతకుముందు ఇచ్చినాం కదా సరిపోతుంది తీసుకుందాం మన శంకర్ మామ విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ తర్వాత నువ్వు ఓకే అంటే అదే కాదు నమస్తే అయ్యా బాబా మాటలకు మహారాష్ట్ర బస్ తర్వాత బోధన్ హనుమాన్ మందిర్ చైర్ బ్రాహ్మణ సమాజానికి వదిలించిన ప్రైమ్ భారత్ గారికి ఇంకోసారి పాదాల వందనాలు అన్న చాలు కిరణ్ భాయ్ సీట్ పెట్టా ప్రేమ చైర్మన్ సాబ్ నీ మీద సీనియర్ విలేకరి ఆయన రావడం కూడా నిజంగా గొప్ప విషయం. నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ జగద్గురు శంకరాచార్యభ్యో నమః. సమస్త బోధన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే బోధనలో ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళ యొక్క సహకారము సహాయం ఉండడం వలన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి ఈ స్థాయికి చేరుకున్నాను. అలాగే ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలుగా కూడా బోధన్ ప్రజలే కాకుండా బ్రాహ్మణ సమాజానికి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు వాళ్ళు దాఖలు చేసినటువంటి యొక్క ఏదైతే అభ్యర్థన ఉంటుందో దానికి నేను స్టేట్ బాడీ వరకు తీసుకువెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో అవి కూడా ఇప్పించే నేను 100% ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బోధన్ పట్టణంలో నాపైన ఇంత విశ్వాసం ఉంచుకొని ఇంతమంది నాకు ఆత్మీయులు ఇంతమంది నాకు ప్రేమ గల వాళ్ళు ఉన్నారు అనేటువంటి నిదర్శనం ఈరోజు కనబడుతుంది. కనుక పేరు పేరున కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ చక్రేశ్వర శివాలయంలో ఉంటున్నటువంటి మా చైర్మన్ గారు హరికాంచారి, అలాగే మా మందిరం మారుతి మందిరం చైర్మన్ అయినటువంటి గుండెడి శంకరన్న, అలాగే మా సభ్యులు, మా బోధన్ పట్టణ గౌరవనీయులు ఏసీపీ గారు, అలాగే మా గౌరవనీయులు మా సిఐ గారు, వీళ్ళందరూ కూడా నా పైన చాలా అభిమానము చాలా ప్రేమగా ఉంటారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నన్ను పాల్పంచుకొని మహారాజు గారు అని చెప్పి ప్రేమగా పిలవడం ఇదంతా కూడా నా భాగ్యమని నేను కలుసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మాకు ఈ దారిలో వెళ్ళడానికి ముఖ్య కారకులైనటువంటి మా యూడిసి అంటే గ్రామ చైర్మన్ అయినటువంటి మా గంగాధర్ కాక గారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన అంటాడు, ప్రవీణ్ నువ్వు చాలా గొప్పవాడివి, నీ పిల్లలు కూడా చక్కగా ఎదిగారు, నువ్వు కూడా మంచి స్థాయిలో వెళ్తావు అని చెప్పేసి ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఆ పెద్ద మనిషికి నేను ఎప్పుడు కూడా రుణంగా ఉంటాను. ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నేను చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ బోధన్ బ్రాహ్మణ సమాజ్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళా మండలి ప్రెసిడెంట్ అయినట్టు మా వదిన గారికి కూడా ఈరోజు ఇక్కడ రావడం కూడా చాలా, ఆమె స్కూల్ వదిలిపెట్టుకొని నా మరిది సన్మానం జరుగుతుంది అని చెప్పేసి ఆమె రావడం కూడా నిజంగా నాకు సంతోషదాయకమైన విషయం. కనుక మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ప్రైమ్ మహారాజ్ కు సన్మానం అంటే ఆయన చేసిన మంచి కార్యాలు, పట్టానికి కావాల్సిన మంచి ఉద్దేశాల్ని ప్రతి దగ్గర మా అందరికి బోధిస్తూ ఉంటారు. బ్రాహ్మణో మమదేవత అన్నారు ప్రవీణ్ మహారాజ్ గారు. ఈరోజు రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ కావటానికి
కారణాలు ఆయన దగ్గర ఉన్న వాక్చాతుర్యము, అన్ని మంచి పనులకు బోధనలో ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి నడిపిస్తూ ఉంటారు వ్యవస్థ. ఆయన వృత్తి బ్రాహ్మణుడు అయినా ఆయన దాదాపుగా రాజకీయాలు దగ్గరికి వచ్చేసాడు. ఆయన ప్రతి స్టేజ్లో ప్రతి సందర్భంలో ప్రవీణ్ మహారాజ్ ఉండాల్సిందే, ప్రతి కార్యక్రమంలో ప్రవీణ్ మహారాజ్ ఉండాల్సిందే. మరి అంత పెద్ద రాష్ట్ర స్థాయి పదవి ఆయనకు రావడం అంటే ఆయన చేసిన సేవ, ఆయన దగ్గర ఉన్న వాక్చాతుర్యము ఇవన్నిటిని చూసి ఆయనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో బోధన్ పేరు రాష్ట్ర స్థాయిగా అన్ని ఊళ్ళల్లో ప్రవీణ్ మహారాజ్ పేరు మారుమోగుతూ ఉంది. మరి ఆయనకు సన్మానం చేయడం అంటే మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు రాష్ట్ర స్థాయి పదవి రావడం అంటే మరి చక్రేశ్వర శివాలయంలో ఆ భగవంతుడి సన్నిధిలో ప్రవీణ్ మహారాజ్కు చిన్న సత్కారం చేస్తాం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరిగింది. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న పిల్లవాడిగా తెలిసిన ప్రవీణ్ మహారాజ్ గారు ఈరోజు తన వృత్తిలో అంటే ఒక పూజారి వృత్తి అనుకోండి, పౌరోహిక వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మన రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజర్ సెక్రటరీగా ఒక ఎన్నిక కలగడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న పిల్లవాడుగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగాడు అబ్బాయి. తన కృషితోటి, తన శ్రమతోటి, తన టాలెంట్ తోటి ఒక మంచి స్థాయికి ఎదిగాడు అబ్బాయి. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి అబ్బాయిని చూస్తున్నాము. అటువంటి పిల్లవాడు మా కళ్ళ ముందే మమ్మల్ని మించి పైకి ఎదిగాడనమాట. అంటే ఇప్పుడు కూడా మనిషి ప్రయత్నము, కృషి వల్ల ఎటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేయవచ్చు, అంటే ఒక సక్సెస్ని సాధించవచ్చు అని ఆయన నిరూపించాడు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇటువంటి సన్మానంకు మేము రావడము, ఆయన మా కళ్ళ ముందు ఆయన సన్మానం జరగడము ఎంతో ఆనందదాయకం అండి. నమస్తే.